హరీష్ రావుపై కేసు నమోదు. పంజాగుట్ట ఠాణాలో కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు. తమ ఇంట్లో 20 ఫోన్లు ట్యాప్ చేయించారని ఆరోపణ. కోర్టు ఆదేశాలతోనే కేసు నమోదైందని వెల్లడి. ఇది జరిగింది, ఇది 100% వాస్తవం. వాళ్ళు ఏం ఎవిడెన్స్ లేకుండా కేసు ఎందుకు పెడతారు? 100% అన్ని ప్లాన్డ్గా పక్కాగా చూసుకొని కేసును నమోదు చేశారు. ఏం చేసినంటేనా, ఆడ చక్రధర్ గౌడ్ ఆయన ఇబ్బంది పెడుతున్నాడు పొలిటికల్గా అని, ఆయన కొట్లాడుతుంటే నాకు ఇబ్బంది అవుతుందని ఆయన ఫోన్ ట్యాప్ చేసిండు. ఇప్పుడు ఆయనది ట్యాప్ చేయడంతో పాటు ఇంకెంతమంది ట్యాప్ చేసిండో, ఆడ ఎంతమంది ట్యాప్ చేసిండో. తన ఫోన్లను ట్యాప్ చేయించాలని సిద్దిపేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారి కాంగ్రెస్ నేత గదగోని చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విశ్రాంత పోలీస్ అధికారి రాధాకిషన్ రావు పైన పంజాగుట్ట ఠాణాలో 120B 386 409 506 RW 34 IPC 66 IT యాక్ట్ ప్రకారం ఆదివారం కేసు నమోదైంది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చక్రధర్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు. సిద్దిపేటలో తాను 2008లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించా, రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించే లక్ష్యంతో 2021 మార్చిలో పంజాగుట్టలో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ ప్రారంభించా. రైతుల ఆత్మహత్యల బాధిత కుటుంబాలకు చెందిన 150 మంది వితంతువులకు 2023 మార్చిలో ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున డబ్బులిచ్చా. దాంతో సిద్దిపేటలో తనకు ఆదరణ పెరగడాన్ని చూసి తట్టుకోలేక అప్పటి మంత్రి హరీష్ రావు కక్ష పెంచుకున్నాడు. యువతకు ఉపాధి కల్పించేందుకు అగ్గిపెట్టెల పరిశ్రమను ప్రారంభిస్తే అనుమతి లేదని జైలుకు పంపారు. బయటకు వచ్చాక గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ల నుంచి చంపుతామంటూ SMSలు వచ్చాయి. గత ఏడాది మార్చిలో ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరా. సిద్దిపేటలో వడగండ్ల బాధిత రైతులకు సహాయం అందించాక CCSలో 2 కేసులు పెట్టారని ఆయన వాపోయారు. పంజాగుట్టలోని తన కార్యాలయంలో పోలీసులు సోదాలు చేసి తనను అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ముందు హాజరుపరిచారు. హరీష్ రావు ఆగ్రహంగా ఉన్నారు, బీఆర్ఎస్లో చేరాలి, లేదంటే తనను చంపేస్తారని రాధాకిషన్ రావు హెచ్చరించిండు. తర్వాత అరెస్టు చేసి తన ఫోన్లు తీసుకున్నారు. బెయిల్ పైన బయటకు వచ్చాక తన ఫోన్ ట్యాపింగ్కు గురవుతున్నట్లు యాపిల్ సంస్థ నుంచి మెయిల్ అందింది. సిద్దిపేట నుంచి బీజేపీ టికెట్ రాకపోవడంతో బీఎస్పీ నుంచి పోటీ చేశా. ఎన్నికల సమయంలో హరీష్ రావు తన ఫోన్తో పాటు కుటుంబ సభ్యులకు చెందిన 20 ఫోన్లను ప్రణీత్ రావు సహాయంతో ట్యాప్ చేయించారు. తాను అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలే. న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేయగా కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. హరీష్ రావు వద్ద PAగా పనిచేసే వ్యక్తి హోంగార్డులు ఇప్పిస్తానని ₹1,00,000 వసూలు చేసిండు. అది వీడియోలు కూడా బయటకు వచ్చినాయి మొన్న. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఇగో ఉత్తగా మాట్లాడడం కాదు, ఫోన్ ట్యాప్ చేసిరా లేదా, ఫోన్ ట్యాపింగ్ వాస్తవమా కాదా? మీరు ఫోన్లు ట్యాప్ చేయకపోతే మీ కులపాయన ప్రభాకర్ రావు అనే ముసలోడు క్యాన్సర్ వచ్చినా సరే ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసి పోయి అమెరికాలో పడ్డాడు? వాడు ఎందుకు వస్తలేడు? వాడు వీడియో అని అంటాం వాళ్ళు అట్లా అంటున్నాడు. ఎందుకంటే కుటుంబాలను నాశనం చేసిరు వాళ్ళు. ఫోన్ ట్యాపింగ్ మీరు ఇప్పుడు iNews దాంట్లో సర్వర్లు పెట్టిన దాంట్లో మీదే కీలక పాత్ర అంటున్నారుగా. ఆ శ్రవణ్ కుమార్ అనేట ఆయన iNews MD పోయి ఆయన కూడా ఆయనే దాచుకున్నాడు. మరి ఆయన రావచ్చుగా, ఏ తప్పు లేకపోతే. అసలు ఫోన్ ట్యాపింగే లేకపోతే అమెరికాలో ఎందుకు ఉండాలా? సరే, ఆయన అంటే క్యాన్సర్ నాకు వచ్చింది, నేను ఆ ట్రీట్మెంట్ అని ఆ ప్రభాకర్ రావు చెప్తున్నాడు. సరే, అబద్ధమో నిజమో అనుకుందాం. మరి శ్రవణ్ రావుకి ఏమైంది? ఆయన ఎందుకు వస్తలేడు? ఛానళ్ళ సర్వర్లు పెట్టి ఎక్కడికక్కడ ఎలక్షన్లు ఉన్న దగ్గర ఎర్రవెల్లి దయాకరావు నియోజకవర్గంలో ఒక సర్వరు, ఆడో సర్వర్, ఈడో సర్వర్ పెట్టి మొత్తం మంది ఫోన్లని, భార్యాభర్తల ఫోన్లని, వాళ్ళని కుటుంబాలను ఆగం చేసిరు. మీరు నా పాయింట్ ఒకటే, మీరు ఏం చేసిరు, ఎవరు చేసిరో చెప్పండి. మరి ఫోన్ ట్యాపింగ్ వాస్తవమే కదా? ఫోన్ ట్యాపింగ్ వాస్తవం లేకుండా రాధాకిషన్ రావు 2 నెలల పాటు జైల్లో ఉన్నాడు. వాడు తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఇలాంటివి ఎన్ని కేసులు పెట్టినా తాను ప్రశ్నించడం ఆపే ప్రసక్తే లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై మంగళవారం పలు విమర్శలు చేశారు. మీరు చేస్తున్న అన్యాయాలు నిలదీస్తున్నందుకు, మీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన మీపై ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక సహించలేక నాపై అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నారు. మీకు చేతనైంది ఇదొక్కటే. మీరు నాపై 1,00,000 తప్పుడు కేసులు పెట్టించినా నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపబోను. ప్రజాకోర్టులో మీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను. ఫస్ట్ ఈ ట్యాపింగ్ మీద మీరు మాట్లాడండి. ట్యాపింగ్ మీద వస్తున్న ఆరోపణల మీద రెస్పాండ్ అవ్వండి. తప్పుడు కేసు అంటే మరి ఆయన మీద పెట్టినాయి ఒప్పుడు కేసులా? ఆయన మీద పెట్టినాయి. అరే, రైతులకి ₹1,00,000 చెక్కు ఎవడన్నా ఇచ్చిండా? దాన్ని కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారే మీరు. భర్తలను కోల్పోయినా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేసిండు. ఇంకా నువ్వు ₹4 ఇచ్చి ఇంకా ఆదుకో అని నువ్వు చెప్పాలా?
ఏడ నాకు రాజకీయంగా ఇబ్బంది అవుతుందని చెప్పి గజ 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 వణికిపోయి నానా హంగామా చేస్తేవి. నీ ఏజ్లో ఆయన సగం ఏజ్ ఉన్నట్టున్నాడు. ఆయనకు 37-35 సంవత్సరాలు ఉండొచ్చు. నీ ఏజ్ ఎంత? దగ్గర దగ్గర 50 దాటే. గాయనం చూసి గంత భయపడితివి. టకా టకా నీకు అన్నీ మర్చిపోయి ఫోన్లు ట్యాప్ చేస్తూ అది ఇప్పుడు కేసులు అయిపోయాయి. ఈ కేసు ఎంతవరకు ముందుకు పోద్ది అన్నది అది క్వశ్చన్ మార్కే అనుకోండి, అది వేరే విషయము. ఎందుకంటే రాజకీయ నాయకులే కదా అంతా. 1,00,000 కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను, నీకు తెలిసింది దబాయింపు కేసుల బనాయింపే, ఎన్ని కుతంత్రాలు చేసినా నా పోరాటం ఆగదు, 2 నాలుకల ధోరణిని ప్రశ్నించినందుకు తప్పుడు కేసు. 2 నాలుకల ధోరణి, 2 నాలుకల మాటలు మీ మామని అడగాలి, మిమ్మల్ని అడగాలి, మీ బామ్మడిదని అడగాలి. దళితుడే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఓడిపోయేంత వరకు 2 నాలుకలు, ఈ నాలుక ఆ నాలుక ఎట్లుందనేది కేసీఆర్ యూట్యూబ్లో కొడితే బొచ్చడి వీడియోలు వస్తాయి. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఎందుకు ఈయన మీద కేసు పెట్టిరు? ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిరు. కోర్టు ఎవరు పెట్టిరు కేసు? కోర్టుకు వెళ్తే కోర్టు ఆదేశాలతో పెట్టిన కేసు ఇది. హరీష్ రావు గారు ఇప్పుడు లెక్క తేలుతున్నది. లోపల పేజీలో ఇంతమంది వెలుగులో చూసినాం కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ కూడా ట్యాప్ చేసిరట మీరు. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేసిరు అన్నది ఆయన గట్టిగా నిలబడి కొట్లాడి కోర్టుకు పోతే కోర్టు కేసు పెట్టమంటే కేసు పెట్టిరు. ఇందులో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంకా గవర్నమెంట్ ఇంకా ఫోన్ ట్యాపింగ్ మీద చర్యలు తీసుకోవట్లేదని మేము అంటున్నాం. మీరు సమాధానం చెప్పండి. మీరు ఆ చక్రధర్ గౌడ్ ఫోను ఇంకా సిద్దిపేటలో ఉన్న మిగతా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిరా లేదా? దీనికి ఆన్సర్ చెప్తే అయిపోయా. ఐ న్యూస్ ఎండి శ్రవణ్ కుమార్కి మీకున్న సంబంధాలు ఏంటి? ఆన్సర్ చెప్తే అయిపోయా. వీళ్ళు వెళ్ళంత ఎందుకు? ఇంకా మమ్మల్ని 1,00,000 కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను. ఏంది మీరు ప్రశ్నించేది? ఏం అర్హత ఉన్నది మీరు ప్రశ్నించడానికి? ఏం చేసిరు మీరు తెలంగాణను 10 సంవత్సరాలుగా? కొరకరాని కొయ్య అయిందట. ఏందో ఏం కొరకరాని కొయ్య ఏంది? మీరు సాధించింది ఏంది? మీరు చేసింది ఏంది?